విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పట్రువాడలో నూతనంగా 4,30,00,000తో నిర్మించిన బ్రిడ్జు, గంగచోళ్ల పెంటలో నూతనంగా 23 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 20.8 లక్షలు వెల్సన్ సెంచర్ల భవనాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్రువాడ బ్రిడ్జ్ నిర్మాణంతో గత కొన్ని సంవత్సరాలుగా 15 గ్రామాల ప్రజలు పడే బాధలు తొలగిపోయాయని తెలిపారు. గ్రామ స్థాయిలో సైతం ప్రజా సౌకర్యమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. నాడు చంద్రబాబు హయాంలో ఏ చిన్న పని ఉన్నా జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, నేడు మీ గ్రామాలలో మీ సమస్యలు పరిష్కరించే దిశగా పలు అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందుబాటులోకి తేవడం జరిగిందని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే లక్ష్యం పనిచేస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థ మెరుగుకై కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేష్ బాబు, స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం మరి పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాన్ని ఇవాళ తీసుకున్నారు. ఈ నిర్ణయం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే, మనం ఒక ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది. మనందరికి తెలుసు. ఇంతకుముందు అలాగే ఎప్పటి నుంచో కోరుకుంటున్న మన గంగచోళపేటకి పట్టువాడికి మధ్యన బ్రిడ్జి కావాలి, వర్షాల్లో వచ్చినప్పుడు వచ్చి మరి కనెక్టివిటీ దూరం అయిపోతుందని చెప్పి ఇప్పటి నుంచో మీరు కోరుతున్న బ్రిడ్జిని సుమారు 4,30,00,000 రూపాయలతో, 1 కోటి 2 కోట్లు కాదు 4,30,00,000 రూపాయలతో ఈ బ్రిడ్జిని కనుక కట్టుకొని అది ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతోపాటు 2 కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్తో పాటు ఏదైతే వెల్నెస్ సెంటర్ మనం హెల్త్ సెంటర్ చేశామో, దాంతోపాటు ఆర్బీకి ఏదైతే ప్రారంభం చేశామో, దాంతోపాటు మీ సచివాలయంలో మీ సచివాలయం ఏముందో ఈ 3 కూడా గ్రామంలో సచివాలయము, రైతు భరోసా, అలాగే మన హెల్త్ సెంటర్, ఈ 3 ఈ గ్రామానికి ఒక దేవాలయం లాంటి. ఎందుకు దేవాలయం అంటారంటే గుళ్ళు ఎందుకంటే వీటిని మనకేదైనా ఇబ్బంది వచ్చినా, మనకేదైనా బాధ వచ్చినా, లేదు ఏదైనా అవసరం వచ్చినా దేవుడా అని చెప్పి దేవుడి కోసం ఆలోచిస్తాం, ఆ దేవుడికి మొక్కడానికి వెళ్తాం, లేకపోతే మనసులో అనుకుంటాం. దాంతో మన మనసాక్షిగా
అవి నెరవేరుతాయనే ఒక ఆలోచన, ఒక భ్రమ, ఒక దృక్పథం మన మనసులో ఉంటుంది మానవుడికి. ఇవాళ ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనతో వాటిని మూడింటిని తీసుకొచ్చి ఇవాళ గ్రామాల్లో పెట్టారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా మీ సచివాలయానికి వెళ్ళండి. మీ తాలూకా ఒక పెన్షన్ లేకపోతే, లేదు మీకు వచ్చే అమౌంట్ రాకపోతే, లేదు మీకు ఏదో ఆరోగ్యం బాగపోతే, లేదు మీకు వచ్చి ఒక పుట్టుక సర్టిఫికేట్ కావాలంటే, లేదు ఇంకే కార్యక్రమం, ఒక ఆరోగ్యశ్రీ కార్డు దొరకకపోతే, లేదు ఆరోగ్యం బాగలేదు నాకు వచ్చి పెద్ద ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే, లేదు నా పిల్లలకు వచ్చి చదువుకు అందలేదు అనుకుంటే, మీ ఊర్లో కాలువలు బాగలేవనుకుంటే, మీ ఊర్లో రోడ్డు కావాలనుకుంటే, లేదు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు అనుకుంటే, ఏ అవసరం వచ్చినా ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళండి.